నమస్తే, నేను ప్రశాంత్. ఉగాది చాలా మంది ఉగాది కొత్త పంచాంగం కోసమే వేచి చూస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఉగాది తర్వాత ముహూర్తాలు కానివ్వండి, రైతుల సమస్యలు కానివ్వండి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఉగాది కొత్త పంచాంగం ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? తప్పకుండా అండి. దీనిలో మనం ముందుగా ఆదాయ వ్యయాలు, రాజ్యభుజ్య అవమానం పంచాంగం పరంగా తీసుకుంటే 8, 11 ఉంది. అంటే ఒక 8 లక్షలు వీళ్ళకి లాభం ఉంటే 11 లక్షలు ఖర్చు అని చెప్తుంది. కాకపోతే నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా ఇది బేసిక్ వర్క్. 5 to 10% పనిచేస్తుంది. మిగిలినంతా మీ పర్సనల్ చార్ట్. మీ యొక్క జన్మజాతకంలో మంచి ధనయోగ దశ నడుస్తుంది అనుకోండి, ఇవేం ఇబ్బంది ఏమి ఉండదండి. సో ఏం భయపడకండి అని చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే మిథునం వారికి జూన్ నుంచి ధనస్థానంలో గురువు వస్తున్నాడు. సో జూపిటర్ వస్తున్నప్పుడు ఎందుకు కంగారు పడ్డాం జూన్ నుంచి కదా. అయితే ఈ 8, 11 స్థానాలని మనం ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే, వీళ్ళు ఎంత చంద్రశేఖర అష్టకము, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే మిథునం వారికి అంత ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంటుంది. బొబ్బర్లు దానం ఇస్తూ ఉంటే ఖర్చులు తగ్గుతాయి. అలాగే రాజపూజ అవమానం తీసుకుంటే 1-7గా ఉంది. అంటే చాలా తక్కువ మంది, అంటే 1 మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే మనల్ని ఎంతసేపు మనం ఎక్కడ దొరికితే ఇబ్బంది పెడదాం అనుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంది. మరి దీన్ని ఎట్లాగా అంటే, ఒకటి గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్యను తగ్గిస్తుంది. మీకు మీ ఎందుకంటే దశమ స్థానంలో శని ఉన్నందుకు శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం, లేదా నల్లటి గోవుకి బెల్లం తినిపించడం ఖచ్చితంగా రాజ్యపూజ్యాన్ని పెంచుతుంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంది. కాకపోతే 3లో కేతు ఉన్నందుకు కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు. కాకపోతే ఎంతైనా తండ్రి తరపు వారితో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం స్టార్టింగ్లో కొంత ఏదైనా ల్యాండ్ కానీ గృహం కానీ తీసుకునే యోగం చూపిస్తుంది వీరికి. అలాగే సంతానం గురించి కూడా బాగుంది. బట్ ఏదైనా జూన్ లోపలే సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ ప్లాన్ చేసుకోవడం మంచిది వీరికి. కాకపోతే కొంచెం వద్దన్నా ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి, కానీ అక్కడ ఏమైపోతుందంటే వర్క్ స్ట్రెస్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ మారినా, ఎన్ని మారుతున్నా కానీ వర్క్ స్ట్రెస్ మాత్రం వీళ్ళని ఈ సంవత్సరం వెంటాడుతూనే ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా మనకి 9వ స్థానంలో రాహు ఉన్నప్పుడు పితృదేవత ఆరాధన చేసుకుంటే మంచిది, దేవతారాధన కంటే కూడా. సో 9th హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి పితృదేవత ఆరాధన ఎలా చేస్తాము, పితృదేవతల కోసమని మనం స్వయం పాకం అంటారు ఐడియా అంతా. బియ్యము, 2 రకాల కూరగాయలు, ఉప్పు, పప్పు ఇవన్నీ అమావాస్య నాడిస్తారు. అలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక వీరికి కెరీర్ పరంగా బాగుండాలి అంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో ఈ మంత్రం అంటే ఎప్పుడు జపించాలి, ఎన్నిసార్లు జపించాలి? ఎప్పుడైనానండి, ఏ మంత్రమైనా ఉదయం పూట జపించడం మంచిది. ఎందుకంటే సాయంత్రం పూట అంటే మళ్ళీ ఏమవుద్దంటే, నాన్ వెజిటేరియన్ అలవాటు ఉందనుకోండి, అయ్యో మనం నీసు తిన్నాం కదా, అరే నాన్ వెజిటేరియన్ తిన్నా రాత్రికి ఎట్లా చేస్తా, గిల్ట్ ఉంటుంది. అదే మార్నింగ్ మీరు చేసుకున్నారు అనుకోండి ఒక 45 minutes తర్వాత మీరు మీ ఫుడ్ ఏదైనా, అసలు ఒకటే ఏంటంటే భగవంతుడికి నువ్వేం తిన్నావు అనేది సమస్య కాదండి అసలు. నువ్వు ఎలా ఉన్నావే కావాలి అతనికి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, మీరు ఉన్నారు, మీకు ఫ్రెండ్ ఉన్నాడు, అయినా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్నా సరే మీరు ఫ్రెండ్షిప్ ఏం కట్ చేసుకోరు. కానీ ఆ వ్యక్తి కనుక మీ గురించి బ్యాడ్ చెప్పడము, పక్కోడి గురించి ఎప్పుడు పక్కోడిని ఏదో ఇబ్బంది పెట్టడం చేస్తే మీరు ఏం చేస్తారు? అమ్మ వీడిని దూరం ఉంచాలనుకుంటారు, అవునా కదా. ఆయన ఏం ఫుడ్ తిన్నా మీకు సంబంధం లేదు, ఫుడ్ తిన్నంత మాత్రం దూరం ఉంచాలనుకోరు. దేవుడు కూడా అంతే. అట్లా. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.